మార్చడానికో ఎవరికైనా ఫుడ్ ఇస్తామంటే దాని గురించి మనం ఇచ్చే ఫుడ్ ఉడకపెట్టిందో పచ్చిదో ఏదో అని వాళ్ళకి నచ్చే విధానంలోకి వెళ్ళాలి. మన నేచురోపతిని ఫాలో అవ్వాలి అంటే ఎలాగ చూడండి. ఈ కొమ్ము శనగలు ఉడకపెట్టారు, గ్యారంటీగా ఇసుక్కుంటారు రోజు. ఎందుకు అది అని పచ్చి పసుపు ఇంకా అవ్వలేదా అని అడుగుతారు. ఈ పచ్చి పసుపుని ఏటి ఎండబెట్టడం, గొండ చేయడం, డబ్బాలో వేసుకోవడం ఇవన్నీ ఎలా ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు ఈ పసుపు ఏటి తెలుసా, దీంతో ఇప్పుడు తురిమేస్తా, అల్లంని తురుముతా. ఈ ఒక ఇన్సులిన్ కొమ్ము ఆకుని 2 ఆకులు తెచ్చా, నవలమని ఇస్తా. తింటే మంచిదే, తినకపోయినా కూడా ఈ కూరలో వేస్తాను కాబట్టి ఈ కూరలో ఇన్సులిన్ ఆ ఒక్క ఇది తింటారనమాట. అప్పుడు ఈ చారుతో పాటు నిజంగా తెలుసా రైస్ కుంటా కూడా చాలా బాగుంటుంది. అయితే రైస్లో తీపిదనం ఉంటుంది, అందులో కొంచెం చప్పదనం ఉంటుంది, అంతే. అయితే ఇలా పెట్టడం అనేది నాకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. తప్పులుంటే అందించండి. నేను నూనె వేయను, కావాలంటే కొంచెం నెయ్యి, కొంచెం ఉప్పు ఉడికిపోయిన తర్వాత వేసేస్తా. మరి ఇందులో పెరుగు, నిన్న కంపెనీ ప్యాకెట్టే తెచ్చా పెరుగుకి, కానీ ఆ పెరుగు అయితే మొక్కలకి వేస్తా, ఇలాగే తోడేసా, 2 ఇస్తా. ఏది తింటే అది తిన్నారు. మన పిల్లలు వినరండి, మా మగవాళ్ళు వినరండి అంటే ఫస్ట్ మనం మారి వాళ్ళని మార్చడానికి చూడాలి. తప్పులుంటే మన్నించండి. ఏం ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.